వాళ్ళు హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ ఫేస్బుక్. గైస్ పత్తి వేసుకొచ్చినాం ఈరోజు. చాలా భయంకరంగా ఉన్నది. నిన్న సోమవారం ఏమో చాలా రేట్లు పోయినాయి, ఈరోజు కూడా పోయినా పర్లేదు. కానీ కొద్దిగా నాకు తెలిసి అయితే ఈరోజు కొద్దిగా డౌన్ అట్లా అనిపిస్తుంది. కానీ ఎట్లా ఉందని తెలియదు. రాజశేఖర్ రాలేదు, మామూలు పత్తి పెట్టి పోయినాయి, పర్లేదు అనుకుంటా. ఒకసారి మామూలు అనిపిస్తుంది. చూద్దాము. ఈ వర్షం కోసమే చాలా మంది పత్తి తీసుకురాలేదు, తొక్కులేదు కూడా. చాలా అసలు భయానకులు ఉన్నాయి. ఇదంతా పరిస్థితులు చూస్తే దూరంగా ఎక్కడ పత్తిలు అక్కడ ఎట్లా అట్లే ఉన్నాయి. చూసినా కదా, ఏం చెప్పాలి ఏం లేదు, అర్థం కావడం లేదు. ఈ రైతులు వేసుకొని వస్తాం కానీ వీటికి వచ్చినాక ఈ పత్తి చెక్కల మీద రాత్రి 11 గంటల వరకు కూర్చున్నాలంటే అదొక పెద్ద వ్యసనం అయ్యేది మాకు. ఇది ఒకటి చెప్పాలా, ఈ గవర్నమెంట్ ఇది మన ఆ రసీదులు అవన్నీ వస్తాయి కదా, మన ఫార్మ్ టెండర్ ఫార్ము రాసేకి వచ్చేవాళ్ళు వీళ్ళంతా చాలా లేట్గా వచ్చి దానికోసము చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకి. ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అంటే, ఇప్పుడు 12 అయింది, 1 అయింది, 12 అయింది. ఇప్పుడు కూడా ఇంకా రాసేకి రాలేదంటే వాళ్ళ వచ్చి రాసేది అయిపోయేది ఎప్పుడు, ఈ ఫార్ములన్నీ అటుకు పోయేది ఎప్పుడు, వాళ్ళ కంప్యూటర్లో కొట్టి మళ్ళీ రిటర్న్ పెట్టేది ఎప్పుడు. అవి అంతా టెండర్ ఫార్మ్ వచ్చి పాటికి రాత్రి 7, 8, 9, 10 అవుతుంది ఇంటికి. ఇప్పుడు స్కూటర్ ఉన్నాడేం పోతాడు, స్కూటర్ లేకున్నాడు ఏం పరిస్థితి అంది. రాత్రి బిల్లు తీసుకుంటాడు అనుకో, డబ్బులు పోయే రస్తాలో కూడా ఇబ్బంది కదా. ఈ సిటీ దాటిపోవాలంటే కూడా చాలా ఇబ్బంది, భయాలే వస్తాయి ప్రజలకి. కానీ దయచేసి తొందరగా ముగియాలని మళ్ళీ కోరుకుంటాను. ఇది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి అన్న. ఎందుకంటే ఎంత తొందర, ఇప్పుడు కనీసం అంటే 6 గంటల లోపల వదిలిపెట్టాలా ఎవరిని, రైతుకి అనేది పూర్తిగా చేసి టెండర్ ఫార్మ్ అవన్నీ ఇచ్చి 6 గంటల కల్లా ఫినిష్ చేసి అది డబ్బులు తీసుకొని ఇంటికి పోయి సరిపోతుంది. ఏదైనా లాస్ట్ బస్సు ఉన్నా పోతాడు. ఎక్కడన్నా ఇప్పుడు పల్లెటూరులో ఉంటుంది, పల్లెటూరు వాళ్ళే వస్తారు మొత్తం. వాళ్ళు నడిచిపోవాలంటే ఆడ ఎవడన్నా తొన్ని అన్ని డబ్బులు లాక్కుంటే వాడు పత్తి వంగి ఏరి అంత నొడాలు గిడాలు అన్ని కిడ్నీలు అన్నీ పోయి ఉంటాయి. మరి అవన్నీ డబ్బులు పోయావనుకో వాడు ఏం చేయాలి, 1 పెండ్లం పిల్లల్ని ఉపాసి పెట్టుకుని సాయాలి. ఇంక వాడు ఆ సంవత్సరం అంతా ఇంకా అట్లా పరిస్థితులు ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఇట్లావన్నీ చర్యలు తొందరగా తీసుకోవాలని చాలా కోరుకుంటాము. మా రైతులు, నేను ఒక్కడే కాదు, ఈ మా రైతుల్లో ఉండే బాధ అంతా ఇదే. కానీ వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. నేను చెప్తాను వీడియో ద్వారా. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫర్మ్ కొట్టాలి మీరు. ఎందుకంటే ఇట్లా అవన్నీ ఎంకరేజ్ చేస్తే 10 మందికి తెలుస్తారు, చెప్తాడు. ఈ నందగాడు అనేది మీకు కూడా అర్థమవుతుందన్నా. ప్లీజ్ ఏం లేదన్నా, చూస్తారు వీడియో అంటే ఒక లైక్ అంటే అటు పక్కలో ఉంటుంది షేర్ బటన్, షేర్ చేయొచ్చు ఎవరికైనా ఫ్రెండ్స్లకి. ఒక లైక్ కొట్టచ్చు అన్న. మన దీని ద్వారా నేనేం బతకలేను. నేను కూడా మీలాగే కొలుపు తీస్తా, పత్తి ఏరుతా, అన్ని వ్యవసాయం పనులు చేస్తా, బేల్దారి పని చేస్తా, ట్రాక్టర్ తోలుతా, ప్రతి ఒక్క పని చేస్తా. మనం ఇదే పని చేస్తాము, ఇట్లే ఉంటామనేది ఏం లేదన్న మనకి. నాకు ఎక్కడ 10 రూపాయలు పుడుతుంది అంటే పని చేసి కష్టం చేసి చేస్తాము. ఇట్లా మనసులో వచ్చే బాధలన్నీ చెప్పాలనిపిస్తుంది కాబట్టి వీడియోలు చేసి చెప్తాను. కానీ కొంతమంది వానికి ఏమో లైక్ కొడితే డబ్బులు వస్తాయేమో కనుకేసి ఫీలింగ్లో బతికిపోయి నా కొడుకు కూడా చాలా మంది ఉంటారు. ఒక్కోసారి బూతులు వస్తాయి, అనుకోకూడదు. అవన్నీ క్షమించండి, తప్పుంటే. ఓకేనా గైస్, ఉంటా.